దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రదాడికి టెర్రరిస్టులు చేసిన కుట్రను భద్రతా అధికారులు భగ్నం చేశారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిద్దరూ ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్నారు. ఒకరిని ఢిల్లీలోని సాదిక్ నగర్లో, మరొకరిని భోపాల్ను పట్టుకున్నారు. ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఢిల్లీలో ఒక పెద్ద ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని ప్రాథమిక దర్యాప్తులు గుర్తించారు. వీరి నుంచి ఆయుధాలను, పేలుడు పదార్థాలను, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారులు ప్రస్తుతం వీరి నెట్వర్క్ను ఛేదించే పనిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చూస్తున్నాం పహల్గాం ఉగ్రదాడి మరకలు ఇంకా మరవక ముందే మరో కుట్రకు ముష్కరులు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఉగ్ర కుట్రనైతే భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, గుడ్ ఈవినింగ్. అంటే న్యూఢిల్లీలో ఉగ్రదాడికి టెర్రరిస్టులు చేసినటువంటి కుట్రను భద్రతా అధికారులు భగ్నం చేశారు. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత, గతంలో పహల్గాం అటాక్ తర్వాత ఉగ్రవాదుల్ని ఎక్కడా కూడా వాళ్ళ కార్యకలాపాలని పూర్తిగా ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉంది. వాళ్ళపైన ఒక కన్నేసిందనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులు న్యూఢిల్లీలో ఒక ఉగ్ర దాడికి కూడా కుట్ర చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళిద్దరు కూడా ఐసిస్ కి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తోంది. అందులో ఒకరిని ఢిల్లీలో ఉన్నటువంటి సాదిక్ నగర్ లో, ఇంకొకరిని భోపాల్ లో పట్టుకున్నారు. సో వీళ్ళు ఆత్మాహుతి దాడులకు, అంటే సూసైడ్ బాంబర్స్ గా గతంలో ఏవైతే కొన్ని సంఘటనలు జరిగాయో ఇక అన్నిటికీ తెగించి సూసైడ్ బాంబర్స్ గా అంటే వాళ్ళు చంపుకుంటూ పేల్చుకోవడానికి శిక్షణ పొందుతున్నట్టుగా కూడా వీళ్ళ దగ్గర అంటే వీళ్ళను అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళు ఈ ప్రస్తుతానికి మాత్రం ఉగ్రవాదులుగా మాత్రం కన్ఫర్మ్ చేసినారు. సో ఢిల్లీలో ఒక అతి పెద్ద ఆత్మాహుతి దాడికి, అంటే వాళ్ళతో వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఇంకో వందలాది మందిని చంపడానికి కుట్ర చేసినట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం అందుతోంది. సో ఇందులో ఇప్పటికే ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ గానీ, అటు భారత ప్రభుత్వం కానీ వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా వీళ్ళ దగ్గర నుంచి కొన్ని పేలుడు పదార్థాలతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ప్రస్తుతానికి వీళ్ళ నెట్వర్క్ ఎక్కడెక్కడ నుంచి ఎక్కడికి ఇది పొడిగించింది, అంటే దీంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది మాత్రం పూర్తి వివరాలు ఇంకా పసిగట్టేటువంటి పనిలో ఉన్నారు. బట్ దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేస్తూ ఢిల్లీలో ఒక భారీ పేలుడుకి ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, వీళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి అన్నది కూడా ప్రస్తుతానికి ఇంకా రావాలి. మొత్తానికి ఒక ప్రాథమిక విచారణలో మాత్రం ఒక ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్టుగా అయితే ఇప్పటివరకు అయితే తెలుస్తోంది. వీళ్ళ నెట్వర్క్ ఏంటి, ఎవరెవరు, ఎందుకంటే ఇప్పటికే కాశ్మీర్ సంబంధించినటువంటి విషయంలో అటు ఆసిఫ్ మునీర్ గానీ లేదంటే పాకిస్తాన్ ప్రధాని గానీ చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. భారత్ ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చాలా సందర్భాల్లో మాట్లాడుతోంది. అండ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా భారత్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం. సో ఇట్లా నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలాగా ఈ ఉగ్రవాదులు కూడా దొరకడం జరిగింది. అయితే ఇద్దరేనా, ఇంకా కొంతమంది ఉన్నారా, ఎక్కడెక్కడ బ్లాక్ చేయడానికి ప్రయత్నాలు చేశారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది భారత నిఘా విభాగం.